సార్ నమస్తే సార్. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. ఏదో 1000 కిలోమీటర్స్ దాటి ఓ విలేజ్లో పుట్టి పెరిగి చెన్నై వచ్చి తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి ఇప్పుడు బ్రో అలానే ఒక సినిమా చేసేసి మీ ముందు నిలిచాను. ఎలా టైం నాకు వచ్చిన టైం ఏదైనా ప్లాన్ చేయట్లేదండి, అదిగా జరిగింది. మేము సిన్సియర్గా మా పని చేసాము అంతే. ఒకే ఒక విషయం చెప్పాలి. సడన్గా ఉండే తిరుగురమన్న ఇంటికి వెళ్ళి కూర్చుని మాట్లాడుకున్నా కానీ నాకు ఓ ఫోన్ వచ్చింది. ఓ మనిషి నా ఫోన్లో ఏడ్చారు. నా కన్విన్స్ చేసుకునే ఉన్నాను. అప్పుడు అన్నగారు అడిగారు, ఏమి వేయాలని అడిగారు. లేదన్నా 10 days ముందు ఫిల్మ్ చేశాను. ఆ ఫిల్మ్ చూసేసి మధురైలో పెద్ద డాన్, ఆయన చూడని విషయం ఏమీ లేదు, అంత పెద్ద డాన్ 73 years old ఏడ్చాడన్నా. నాకు కొంచెం కన్సోల్ చేసుకున్నాను. ఏమి కంటెంట్ అలా అని అడిగారు. అందరి ఫేస్లోనే ఫ్యూచర్ గురించి ఓ భయం ఉంది. రేపు ఏమి, ఎల్లుండి ఏమి, 10 years తర్వాత ఏమి, 20 years తర్వాత ఏమి అని ఎవరు ఫేస్ని చూస్తారన్నా ఓ ఫ్యూచర్ గురించి ఓ డ్రీమ్లోనే ఉన్నారు. ప్రజెంట్లో ఉన్నాయి, లివ్ చేయలేదు. ఫ్యూచర్ని ఒకటి లైఫ్లో లేదు, అన్నీ ప్రజెంటే. అలా అని చెప్పా సినిమాదా నా ఇది అలా చెప్పి అన్న దగ్గర విషయం చెప్పాను ఫుల్గా చెప్పేసి లాస్ట్ ఓ డైలాగ్ ఉంది. టైంతో పాటు వెళ్ళిపోగానే స్వర్గంలో ఏం లాంగ్వేజ్ అని అడుగుతాను. అప్పుడు టైం చెప్పు. స్వర్గంలో జాతి లేదు, మతం లేదు, కులం లేదు, ఏమి లేదు, మాకు అంతా ఒకటే, అందరూ ఒకటే అలా అని చెప్తారు. మళ్ళీ నరకంలో అలా అని అడుగుతారు. అక్కడ ఉండే కదా నేను తీసుకెళ్తున్నాను అలా అని చెప్తాను. అన్న చెప్పారు కమ్మగైన్ అప్పుడన్నారు. తిరిగి చెప్పాను కమ్మగైన్ అలా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి చెప్పు అలా అన్నారు. నేను చెప్పాను, అన్న 1,00,000 మంది డైరెక్టర్ అవ్వాలని ఆశపడితే ఒకటికి దొరుకుతుంది. 1 కోటి వాళ్ళు సక్సెస్ కావాలి అలాని ఆశపడితే ఒకటికి దొరుకుతుంది. ఆ 1 కోటిలో ఒకటిగా ఉండి ఈ ఓ విషయం, ఈ సొసైటీ అన్నీ మనకి ఇచ్చింది, మనం ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలి కదా నా, మంచి విషయం ఇచ్చేయాలని అనుకున్నాను. ఓ పెద్ద హీరో బట్టి చేయాలన్నా, ఈ విషయం అందరికీ వెళ్ళాలి అలాని. అన్న వచ్చి 10 minutes ఉండు అని చెప్పేసి 10 minutes అలా సడన్గా వచ్చి నా దగ్గర చెప్పారు, కళ్యాణ్ సార్ చేస్తే నీకు ఓకే రాలని లేచేశాను. అప్పుడు నా టైంని చూశాను మా అన్న రూపంలో, తిరుగురమన్న రూపంలో. అప్పుడు కూర్చుండి తర్వాత తేజ్ సార్ గురించి మాట్లాడి ఒక 5-10 minutes అన్నీనే ఫైనల్, ఇలా చేద్దాం ఇదే స్క్రీన్ ప్లే, నువ్వు రెడీ చేసేయాలని. ఆ తర్వాత 1.5 year ఆ పని మీదనే ఉన్నాను. ఎప్పుడునే నా నమ్మకం 1% కూడా తగ్గలేదు. టైం వస్తుందో, టైం వచ్చు మన దగ్గర, టైం వచ్చి నా వెయిట్ చేసుకునే ఉన్నాను. 1 fine day టైం వచ్చింది. టైంని చూశాను, టైంతో మాట్లాడాను, టైం ముందు కూర్చుని రీడింగ్ జరిగింది. రీడింగ్ అన్నీ జరిగిన తర్వాత టైం నా దగ్గర అడిగింది, ఎప్పుడు షూటింగ్ వెళ్తాం? నా చెప్పాను, సార్ రేపే సార్. రేపేనా? ఎస్ సార్ రేపే. రెడీ సార్. ఏం రెడీగా పట్టుకున్నావు? సార్ ఇల్లు రెడీగా ఉంది సార్, సెట్ రెడీగా ఉంది సార్, అన్నపూర్ణ స్టూడియోస్లో 4 floors మన దగ్గరనే ఉంది సార్, ప్రొడ్యూసర్స్ అన్నీ రెడీ చేసి పట్టుకున్నారు సార్, మీరు వస్తే షూటింగ్ సార్ అలా. అప్పుడు టైం నన్ను చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చింది. ఆ స్మైల్ ఇప్పుడు వరకు ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకో విషయం చెప్పాలి మీకు, 21 days షూటింగ్ అయింది. టైం పోర్షన్ చెప్పారు. విషయం చెప్పాను మీకు, 21 days టైం నాతో ఉంది. పనిచేసి ఈ పిక్చర్ తీసాము. అంత 70 days చేయాల్సిన పనిని 20 days చేశాట. అంత పవర్, అంత ఎనర్జీ. ఏం పని నా చేయలేదు, నాకు వచ్చి నా లోపల దిగేశారు. దేవుడు దిగినట్టుగా పని చేశాము, అలా చేశాము.
అలా వచ్చింది పిక్చర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీతో కలిసి ట్రావెల్ చేసినది మై బ్లెస్సింగ్స్ సార్. ఇంకో విషయం చెప్పాలి మీ అందరికీ, టైం దీనిలో మాట్లాడుకున్న విషయం అన్ని విషయాలను సార్ ఐడియాలజీ, సార్ రియల్ లైఫ్లో చేసుకునే విషయం, రియల్ లైఫ్లో ఫస్ట్ డే చూసాము, పని చేసాము, సెకండ్ డే సార్ నా దగ్గర చెప్పారు, కానీ జాతి లేకుండా, మతం లేకుండా, కులం లేకుండా ఒక పెద్ద సొసైటీని క్రియేట్ చేయాలి, దానిలో అందరూ ఓటింగ్గా ఉండాలి అలాగే. అప్పుడు చెప్పాను సార్, మీ వెనకాలనే వచ్చేసాను సార్, మన చేద్దాం సార్. ఇప్పుడు అదే చెప్పాను సార్. తర్వాత నా తమ్ముడు నా చెల్లం, నా బేబీ తేజ్ ఇక్కడనే పడుకున్నాను ఫుల్ డేలా. ఎందుకంటే టైం ముందు నిలువంగానే తేజ్ నిలుచుకున్నది మీ ముందు, హోల్ ఈ వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి రిప్రజెంటేటివ్గా టైం ముందు నిలుస్తాడు. తేజ్ సార్, మీతో ట్రావెల్ చేసిన చాలా ఆనందంగా ఉంది సార్. నాతో పాటు వర్క్ చేసిన మా ఆర్టిస్టులు అమ్మ, వీణ, విక్కీ, గాయత్రి, రమ్య, క్యారెక్టర్ నేమ్దా తెలుసు, రమ్య, ఇక చాలా సుబ్రాజ్ అన్న, వెన్నెల కిషోర్, బ్రహ్మానంద సార్, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. గ్రౌండ్లో నాతో ఉన్న టీం, ఎప్పుడైనా అప్కమింగ్లో వచ్చే వాళ్ళతో పని చేస్తాను, స్ట్రగుల్లో ఉన్న వాళ్ళతోనే చేయిపడికినే తిరిగేవాడు. ఫస్ట్ టైం చాలా సక్సెస్ ఇచ్చిన టెక్నీషియన్స్తో నా ట్రావెల్ చేశాను. నా అన్న ప్రకాష్ అన్న, రండి ఇక్కడ రండి, అలాగా నిలిచిన వెనుక ఆ ప్రకాష్ అన్న ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ ఈ ప్రాజెక్టుకి, ప్రకాష్ అన్న టీం, ఆ కెమెరామ్యాన్ సుజిత్, నా ఆడిటర్ నవీన్ నోలి, ఎడిటర్ వచ్చి అంత ఎనర్జీగా చేశారు ఎడిటర్ నవీన్ నోలి, నా తమ్ముడు తమన్ గురించి చెప్పాలంటే, నా ఫస్ట్ ఫిల్మ్ 2003 ఉన్నై శరణ్ ఫిలిం, ఆ ఫిల్మ్కి తమన్ రా కీబోర్డ్. 23 years తర్వాత 23. ఇది నా 15th ఫిల్మ్ అండి. నా 15 ఫిల్మ్స్లో ఎప్పుడైనా ఓ ఎమోషనల్ కంటెంట్ ఎప్పుడైనా ఉండు, సొసైటీకి ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి ఇచ్చేయాలి అలా నా మైండ్ ఉండు. ఫస్ట్ టైం ఓ రికార్డింగ్ నాకు పిలిచి చూపించారు. టైం ఇంట్రొడక్షన్ ప్రాసెస్ ఒకటి జరుగుతుంది స్క్రిప్ట్లో, 23 minutes విత్ టైం, ఒక ఫోర్స్లో వెళ్ళి ఆ ఫోర్స్ రికార్డింగ్ నాకు చూపించగానే లిటరల్గా నా ఫస్ట్ టైం నాకు కెన్నీళ్ళు వచ్చినే ఉంది, నా తుడిచినే ఉన్నాడు. ఏమన్నా లేదురా, ఏదో ఒకటి జరుగుతుంది నా స్క్రీన్లో, ఏదో మ్యాజిక్ జరుగుతుంది అలా అని చెప్పి. థ్యాంక్ యూ రమన్, థ్యాంక్ యూ. నా టీం, ప్రొడక్షన్ టీం, వెంకట్, రండి, చీను, నాయుడు, హరి, ఏం అడిగితాలో ఎప్పుడు అడిగితాలో వచ్చి ఇస్తారు నాకు. నైట్ 2 o'clock పిలుస్తాను, నాకు రేపు ఇది కావాలి, వస్తుంది. ఇంకా హరి అక్కడ. తర్వాత మా డైరెక్షన్ టీం, చిన్న కిరణ్, శ్యామ్, షాజహాన్, రాడా, కుషన్ రా, జాను రా, పళని, అనిల్, రాకేష్. ఇదన్నికి పైగా టైంని ఇంత స్టైల్గా మా ముందు వచ్చి నిలబడిన మేడం నీతాలులా మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మిమ్మల్ని కూడా చెల్లా వచ్చేసాడా, మా ప్రొడ్యూసర్స్ వివేక్ సార్, విశ్వప్రసాద్ సార్, అల్లే అంత పెద్ద బ్యాక్ బోన్గా ఉంది, మాకు అన్నీ ఇచ్చినాయి సార్, థ్యాంక్ యూ. ఇది కాకుండా ప్రసాద్ సార్, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం ఇది టైంలో ఎందుకు చెప్పానంటే 2004లో మా గురుగారు కె బాలచంద్ర సార్ ఓ డ్రామా చూడడానికి వెళ్ళాను, నువ్వు వచ్చావని చెప్పి నన్ను తీసుకెళ్లారు. ఆ డ్రామా చూశాను, చూసేసి 1 minute ఉండండి, చూసేసి సార్ నా దగ్గర అడిగారు ఎలా ఉంది అలా అని అడిగారు.
సార్ ఇది చాలా బాగుంది సార్, ఈజీగా జనాలకు వెళ్ళి రీచ్ అయ్యేట్లా చేసేయాలి సార్, నువ్వే చేసేయి అలా అన్నారు. మా సార్ లేదు నా చేయగానే ఆల్మోస్ట్ 17 years తర్వాత చేశాను. ఆ రైటర్కి పిలిచి వాడు చేసి వాడి దగ్గర రైట్స్ అన్నీ ఇచ్చేయని చెప్పారు. అప్పుడు స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు వచ్చి నిలుస్తుంది. ఏదో నా మనసులో ఆంధ్రాకు వచ్చిన పని అయిపోయింది, పూర్తి అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చింది సార్ ఈ ఫిల్మ్ చేసిన ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత వేరే స్టేట్కి వెళ్ళి ఈ టైం వెళ్ళి చూపించాలి, వాళ్ళ దగ్గర పట్టాలి అలా నా మైండ్లో వచ్చింది. ఐ థింక్ ఆ ట్రావెల్ స్టార్ట్ అవుతుంది అని అనుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది అన్నికి పైగా మా అన్న త్రివిక్రమ నాకు చాలా థ్యాంక్స్ అన్న. ఓ తండ్రిలాగా నాకు ఓ పెద్ద గ్రౌండ్ రెడీ చేసి ఇచ్చారన్న. థ్యాంక్ యూ. ఏ రూపంలో చూస్తారో మీరు ఆ రూపంలో తెలుస్తారు. చాలా టైం ఫ్రెండ్గా చూసుకున్నా, అన్నగా చూసుకున్నా, ఈ స్టేజ్ అని చెప్పాను మీరు మిమ్మల్ని నా తండ్రిగా చూశానన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కళ్యాణ్ సార్ థ్యాంక్ యూ సార్. గెలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సముద్రకణి గారు అండ్ ద కంప్లీట్ టీమ్. తమన్ గారిని ఒక్కసారి వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ తమన్ గారిని మాట్లాడవలసి